ఇటీవల రాష్ట్రంలో దేశంలో జరిగేటువంటి కేసులు, ఊపా కేసులు, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి నిర్బంధాలు జరుగుతున్న నేపథ్యంలో మనందరం ఇక్కడికి ఒక చోటికి చేరడం జరిగింది. ఇందులో భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు వాళ్ళు ఉన్నారు. వివిధ రాజకీయ పార్టీల నుండి హాజరయ్యి చెప్పేటువంటి వాళ్ళల్లో, ఇక్కడ కూర్చునేటువంటి వాళ్ళల్లో కూడా రకరకాలైన అభిప్రాయాలన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా బహిర్గతంగా మనం చాలా సందర్భాల్లో గమనిస్తూ ఉన్నాం, టీవీల ద్వారా, పత్రికల ద్వారా. అయితే ఇక్కడ ఈ వేదిక నుంచి మీ అందరికీ హృదయపూర్వకంగా చేసేటువంటి విజ్ఞప్తి ఏమిటి అంటే, మనము బయట మనకు ఎన్ని రకాల భావాలు ఏ పద్ధతిలో మనం ఎక్స్ప్రెస్ చేసినా ఈ సభ వరకు మనందరం కూడా ఈ అంశం పైన కన్ఫైన్డ్ అయ్యి ఇలాంటి అంశాలపైన మాట్లాడదామని చెప్పేసి, అదేవిధంగా రాజకీయపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మనకు అలాంటి వాటి జోలికి పోకుండా, అంటే రాజకీయాలు అంటే చేస్తున్నటువంటి పాలక వర్గాల గురించి కాదు, మనకున్నటువంటి భిన్నాభిప్రాయాలు, ఈ వేదికలో ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలు ఇక్కడ ఎక్స్ప్రెస్ కాకుండా దీని కన్ఫైన్డ్ అయ్యి ఈ అంశాలపైన మాట్లాడితే అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ప్రభుత్వం పైన, పాలక వర్గాల పైన ఒత్తిడి తీసుకొని రావడానికి గొప్ప అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇందులో ఇప్పుడు వచ్చినట్టు వాళ్ళు, ఇంకా రాబోయేటువంటి వాళ్ళు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా దారిలో ఉన్నారు. ఫండమెంటల్ రైట్స్, లిబర్టీస్, వీటిని అడ్వర్స్గా ఎఫెక్ట్ చేసే ఒక మూవీది. ఇందులో మిస్యూజ్ ఆఫ్ స్టేట్ పవర్ చాలా క్లియర్గా కనపడుతుంది. వెండెట్టా, విండిక్టివ్నెస్ కూడా చాలా క్లియర్గా కనపడుతున్నాయి. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా గైడ్ లైన్స్ ఇచ్చింది. యూఏపీఏ ఎక్కడ ఇన్వోక్ చేయకూడదు అని చాలా జడ్జిమెంట్లు ఇచ్చింది, క్లారిఫికేషన్ కూడా ఇచ్చింది. ఒక లిటరేచరు దొరికిందనో, లేకపోతే రెండు మాటలు మాట్లాడారనో ఆ బేసిస్ మీద యూఏపీఏ ఇన్వోక్ చేయకూడదు. ఆర్మ్డ్ రెబెలియన్నో, వయలెన్సో ఆర్ ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి చాలా పెద్ద సపోర్ట్తో ఇచ్చిన కేసెస్ అయితే అది జస్టిఫైడ్. ఒక ఇంటర్నెట్ కామెంటేటర్ ఒక యూట్యూబ్ ఛానల్లో ఏదో మాట్లాడినందుకు యూఏపీఏ ఇన్వోక్ చేశారు అంటే, బహుశా నా ఉద్దేశంలో ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఎగనెస్ట్గా కూడా యూఏపీఏ ప్రొవిజన్స్ ఇన్వోక్ చేయవచ్చు. విప్లవ గీతాలు రాసేవాళ్ళు, ఆ విప్లవ గీతాలు పాడిన పిచ్చయ్య గారు, అందరి మీద యూఏపీఏ ఇన్వోక్ చేయొచ్చు. ఇది చాలా దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది మొదలైంది. తర్వాత మనం భయపడాల్సిన కొన్ని వేరే విషయాలు ఉన్నాయి. బ్యూరోక్రసీ, అది పోలీస్ అవ్వనివ్వండి, రెవెన్యూ అవ్వనివ్వండి, ఏ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అవ్వనివ్వండి, వాళ్ళు ఇంపార్షియల్గా ఉండాలి. ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది. ఎవరైనా సరే ఒక స్టీల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది స్టేట్, జనం కోసం వర్క్ చేయాల్సింది బ్యూరోక్రసీ. సివిల్ సర్వీస్, చీఫ్ సెక్రటరీ నుంచి బంట్రోతు దాకా వీళ్ళందరూ కూడా ఇంపార్షియల్గా వర్క్ చేయాలి. ఈ పోలీస్ ఆఫీసర్స్ ఇలాంటి కేసుల్లో వాళ్ళ అప్లికేషన్ ఆఫ్ మైండ్, వాళ్ళు ఆలోచించి యాక్ట్లు ఎలా ఉన్నాయి, ఎక్కడ ఏది ఇన్వోక్ చేయొచ్చు, కోర్టులు ఏం చెప్పాయి, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏంటి, ఇవన్నీ చూడకుండా పైనుంచి ఏదో ఆఫీస్ నుంచి ఎవరో ఫోన్ చేస్తే వాళ్ళు ఈ ఎఫ్ఐఆర్ తయారు చేస్తున్నారు అంటే అది చాలా డేంజర్. ఈ 4-5 కోట్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలకి అదొక ప్రొటెక్షన్ ఉండదు అని నేను చెప్పగలుగుతున్నాను. ఆ ఇంపార్షియాలిటీ అది కాంప్రమైజ్ అయిపోతే అది మన సొసైటీకి మంచిది కాదు. తర్వాత జ్యుడిషియరీని అండర్మైన్ చేస్తున్నారు. రేపు ఈ కేసులన్నీ ఏజీ ఆర్గ్యూ చేస్తారు. సో వీళ్ళందరికీ ప్రొటెక్షన్ ఇవ్వగలమని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ జ్యుడిషియరీని బియాండ్ ఏ పాయింట్ యూ కెనాట్ ఎఫోర్డ్ టు ఇరిటేట్. సుప్రీంకోర్టుని ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్కి విరుద్ధంగా ఇది చేశారు. ఇది మంచిది కాదు. ఇన్ఫ్యాక్ట్ ఒక ముక్కలో చెప్పాలంటే ద డెమోక్రసీ ఈజ్ ఇన్ డేంజర్.
పవర్లో ఉన్న వాళ్ళు, పొలిటికల్ పవర్లో ఉన్న వాళ్ళు చెప్పినవి పోలీస్ ఆఫీసర్లు చేస్తున్నారు అంటే రేపు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్ ఉంటుంది, దానికి వీళ్ళు ఏం న్యాయం చేయగలరు? అలాంటి ఎన్నో ఉన్నాయి, పాక్సోలు ఉన్నాయి, ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతున్నాయి. ఇలాంటి అన్నిటికీ పోలీస్ ఆఫీసర్లు ఇలాగా పోలీసు రెవెన్యూ ఆఫీసర్లా కాంప్రమైజ్ అయిపోతే, ఆ న్యూట్రాలిటీ పోతే గనక ఇంకా ప్రజలకి న్యాయం జరగదు. సో దీని రామిఫికేషన్స్, దీని రిపర్కషన్స్ ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. పొలిటికల్ పార్టీసే కాదు, సివిల్ సొసైటీ, ఇంటలెక్చువల్స్, వర్రీ సిటిజన్స్ అందరూ ఒకటవ్వాలి. మన సమాజాన్ని రక్షించుకోవడానికి ఎన్నో ఎఫర్ట్స్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రజాస్వామ్య హంతకులు బయట ఆందోళన చేస్తున్నారు. ఇది ఒక విచిత్రం అండి. సార్ సబ్జెక్ట్కి వద్దాం. రావణ ఈ త్రేతాయుగంలో రావణాసురుడు, రాముడు అది చూసాం. అప్పుడు రావణుడు విలన్, ఇప్పుడు కలియుగం రాముడు హీరో చేశారు. నేను అతని వీడియో చూశాను. అదే స్పష్టంగా చెప్పాడు. చెప్తూ పవన్ ఏం చెప్పాడో అదే డైలాగులే అచ్చు తప్పు లేకుండా చెప్పాడు. అయితే ఇది నా మాట కాదు, పవన్ కళ్యాణ్ మాట అన్నాడు. అయితే పవన్ చెప్పు చూపించి మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ ఈ కళ్యాణ్ చెప్పు చూపిస్తారా మామూలు చెప్పాడు. కాబట్టి ఇట్లా కేసు పెట్టాలంటే ముందు పవన్ కళ్యాణ్ కేసు పెట్టాలా, తర్వాత ఈ రావణాసురుని పేరు కేసు పెట్టాలా. అది ఒక విధంగా మిమిక్రీ అనిపించింది. మిమిక్రీ ఆర్టిస్తున్నారు. చంద్రబాబు నాయుడు మిమిక్రీ చేస్తారు, రాజశేఖర్ మిమిక్రీ చేస్తారు. ఈయన కూడా మిమిక్రీ చేశాడు పవన్ కళ్యాణ్ని. దాని మీద కేసు పెడతారా? ఇది ఒక విచిత్రమైనటువంటి, ఇది చట్టాల గురించి చెప్తున్నాం. చట్ట ప్రకారంగా యాక్ట్లు కోట్ చేసి వాళ్ళ ఎఫ్ఐఆర్ పెట్టి కోర్టు పంపిస్తున్నారు. అదే కోర్టు ఆయన బెదిరించి పంపించేస్తా ఉంది. 4 కోర్టులు పెడితే 4 కోర్టులు వేయించారు. ఇక లాభం చెప్పేసని ఉపాధి చట్టం పెట్టేశారు. అంటే బెయిల్ ఇప్పుడు రాదు కాబట్టి. అంటే ఇది చట్ట ప్రకారంగా జరిగింది. అక్కడ ఇది పొలిటికల్ డెసిషన్, రాజకీయం అనేది. రాజకీయంగా అతన్ని ఉపా చట్టం పెట్టాలని నిర్ణయించిన పొలిటికల్ పార్టీ, ఇంప్లిమెంటేషన్ పోలీస్ డిపార్ట్మెంట్, జ్యుడిషియరీ. అనేది డైవర్షన్ పాలిటిక్స్. ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతూ ఉంటే అటు సెంట్రల్ స్టేట్ పైన ఇవన్నీ డైవర్షన్ ప్రాక్టీస్. డైవర్ట్ చేసి పడేసి మీరు కొట్లాడుకుంటామండి, కాకులు కొట్లాడుకుంటూ ఉంటాయి, శవం మాయమైపోతూ ఉంటుంది. అది థియరీ. ఆ ప్రకారం చేస్తుంది కేవలం పొలిటికల్ డెసిషన్ వచ్చినటువంటి అనుకరణ తప్ప జ్యుడిషియరీ రూపంలో, పోలీస్ చట్టం రూపంలో వచ్చిన కానీ కాదు. వీళ్ళు అన్నిటి మాత్రం అయిపోయారు. ఇది ప్రమాదం ఉన్నాయి చెప్తున్నారు డెమోక్రసీ అని. నిజమే, మనకున్నది ఒకటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, జ్యుడిషియరీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సిబిఐ, నీతి ఆయోగ్. ఈ 5 స్టాట్యూటరీ బాడీస్. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆ స్టాట్యూటరీ బాడీస్ దాన్ని మెయింటెన్స్ అట్లా ఉండాలి. కానీ మొత్తం మారిపోయింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మొదలుకొని అన్నీ చుట్టూ జోబులు కట్టేసుకున్నారు. వాళ్ళ చేతులు ఏమి లేదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆదివాసీ మహిళే, ఆమె ఉపయోగించే కదా ఆదివాసీకి వ్యతిరేక చట్టం మార్చేసింది. సుప్రీంకోర్టు జడ్జెస్ తీర్పు ఇచ్చారు. ఒకళ్ళు మన గవర్నర్గా ఉన్నాడు, ఒకడేమో రాజ్యసభలో ఉన్నాడు, మన రిటైర్డ్ అయిపోయాడు. అంటే ఇంకా చాలా చూస్తూ ఉన్నారు. అంటే ఇది ఈ రాజ్యాంగ ధ్వంసం వెబ్సైట్ వల్ల కాదు, వరవరావు వల్ల కాదు, పురాణం వల్ల కాదు. రాజ్యాంగ ధ్వంసం కేవలం మన ప్రధానమంత్రి మోడీ నాయకత్వాన్ని రాజ్యాంగం ధ్వంసం చేస్తూ ఉన్నారు, ఇంకొకళ్ళు కాదు. అందులో ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. అది వాళ్ళ మీద కేసు పెట్టేస్తూ ఉన్నారు. అదొక పని జరుగుతూ ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఓవరాక్షన్? కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ని విమర్శించాడు. చంద్రబాబుని విమర్శించినా ఓర్చుకునేవాడేమో.
లోకేష్ విమర్శించి ఆయన ఓర్చుకునేవాడేమో, పవన్ కళ్యాణ్ విమర్శిస్తే ఆయన ఓర్చుకోలేడు. ఎందుకంటే ఈయన మూలాలు ఢిల్లీలో ఉన్నాయి. బంగారు పచ్చిక దగ్గర మాయిల్ పత్రిక ఊపినట్టుగా మాయిల్ పత్రిక ఉంది. ఆయనేమో సనాతన ధర్మాన్ని ఎక్కించుకొని తిరుగుతున్నాడు పవన్ కళ్యాణ్. బహుశా భారతదేశంలో గుర్తింపున్న రాజకీయ వ్యవస్థలో ఉంటూ సనాతన ధర్మాన్ని పుస్తకెచ్చుకుంది పవన్ కళ్యాణ్ ఒక్కడే. రాజకీయాలు ఉంటూ, రాజకీయ పదవులు ఉంటూ, కాబట్టి ఆయన ముఖ్యుడు అక్కడ సెంటర్లో. ఆయన ఏక వాళ్ళతో వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి ఓవర్ యాక్షన్ తోటి చంద్రబాబు నాయుడు కాపాడుకోవాలా. ఎందుకంటే మోడీ గారు చంద్రబాబు నాయుడుది తగ్గుతా ఉంది గ్రావిటీ. ఆయనకి పార్లమెంట్లో ఎక్కువ వచ్చేసారు. తృణమూల్ కాంగ్రెస్ రావడంతో లోక్సభలో 10 మెజారిటీ వచ్చింది. చంద్రబాబు నాయుడు లేకపోయినా ఏం పర్వాలేదు. మన దగ్గర చంద్రబాబు నాయుడు ఆధారపడినాడు. కానీ గ్రావిటీ తగ్గుతుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ గ్రావిటీ పెరుగుతుంది. ఇవన్నీ రాజకీయాలు ఎత్తుగలు, ఇవన్నీ రాజకీయ ఎత్తుగల ద్వారా వచ్చే సమస్యని చూపిస్తూ ఉన్నారు. ఒక విధంగా భయపడతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు, నేను ఖండిస్తున్నాను. కాబట్టి ఏదో ఒక మాట చెప్పాలా. నేను పొద్దున్న చూసా, ఈ రావణ అమ్మాయిలతో లైవ్ మీటింగ్ ఏదో చేసినట్టు, తర్వాత నక్సలైట్ సపోర్ట్ చేసినట్టు రకరకాలుగా వచ్చిన అగ్లీ మీడియా చూశాను నేను. దీనిలో స్వయంగా నేను బాధ్యతండి. నేను బాధ్యత ఏంటంటే అమరావతి తెలుసు. కడపలో ఆదర్శ జంట చంద్రరాయస ఫౌండేషన్కి వాళ్ళు ఆస్తి ఇచ్చారు. నా పక్కనే కూర్చొని ఆయన ఇంటర్వ్యూ చేశాను సంజయమని. ఆయన చెప్పింది, నా ఆస్తి మొత్తం కూడా చంద్రరాయస ఫౌండేషన్ ఇస్తున్నాం, నారాయణ గారి మీద నుంచి నమ్మకం పెట్టని చెప్పింది. నెక్స్ట్ డే నా ఫోటో 4 గంటల క్రితం చనిపోయింది మా ఆవిడ, ఆమె ఫోటో పక్కన పెట్టి ఆమె చెప్పినట్టు దీన్ని రాయేశారు. అంటే ఇచ్చిన ఆమె ఆవిడ పోయింది, ఇది చనిపోయిన ఆమె ఎక్కడో ఉంది, ఏమన్నా బతుకుంది కానీ తెలియదు. సోషల్ మీడియా అంతా అంటే చూడడానికేమో నా మీద అనుకూలంగా ఉన్నట్టే ఉంది, కానీ నన్ను ఇన్సల్ట్ చేయడం, దేశం అంతా పరిగెడతా ఉంది. అయ్యా నా ఆస్తి కాదయ్యా, పాప త్యాగం చేసింది అని అంటే ఎవరికి నిజం గడపలో ఉంటుంది, అబద్ధ ప్రపంచం జరుగుతూ ఉంది. అమ్మాయి ప్రయత్నించాడు పాపం నేను సపోర్ట్ చేయడానికి, ఆడిపోతున్నాయి. అంటే సోషల్ మీడియా ఎంత అగ్లీగా తయారైందంటే అర్థం చేసుకోవచ్చు. తెలియని బలం చేస్తున్నారు. ఇవన్నీ ముందు సృష్టించింది బీజేపీ వాళ్ళే, ఆర్ఎస్ వాళ్ళే, ఇప్పుడే కొనసాగిస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూలించడానికి ప్రయత్నించే భాగంలోనే ఈ ప్రయత్నం కూడా. ఈరోజు రావణ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ప్రజాస్వామ్యం ధ్వంసం చేస్తున్నారు. దీన్ని అంగీకరించారు. ఏమంటారంటే ఆ గతం ప్రభుత్వం చేయలేదా మా పైన అని అంటారు. గత ప్రభుత్వం చేపట్టే కదా రాంబాబు ఇక్కడ కూర్చోన్నాడు, ప్రతిపక్షంలో కూర్చున్నాడు, లేకపోతే క్యాబినెట్ ఉండేవాడుగా, దానికి కాపీ కొట్టాలి. మీరు ఇంకా మంచి చేయండి ఒక చెడు అనుకుంటే. అంతేగాని ఈ సౌరభ్యత కరెక్ట్ కాదు. అసలు చట్టాల్లోనే లోపాలు ఉన్నప్పుడు దాన్ని సవరించాల్సి పోయి ఇది మిస్యూజ్ చేస్తున్నారు. అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు స్టెప్ వస్తాయి. ఇక్కడ చెప్పాల్సుకున్నాను రిటైర్డ్ ఆఫీసర్ హియర్. ఎందుకు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు లక్ష్యం లేకుండా దాటుతున్నారు? వాళ్ళ ఉద్యోగులకు చెప్పు, ప్రైమ్ మినిస్టర్ ఉద్యోగాలు పోవచ్చు కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎక్కడికి పోవు. లక్ష్యం లేకుండా దాటకుండా ఉంటే ఏం కాదు. షార్ట్ కట్ ప్రదర్శనలో లక్ష్యం దాటని సమస్య వస్తూ ఉంది. ఏముంది, ట్రాన్స్ఫర్ చేస్తారు, లేదా రూపాయలు పెడతారు. ఉండని ఐఏఎస్ ఆఫీసర్ శ్రీకాకుళం పోతే పాకేవాడు అవుతాడా, విజయవాడ ఉంటే ఆఫీసర్ అవుతాడా, అంత ఒకటే కదా. అందువల్ల ఎగ్జిక్యూటివ్ ఇస్ ఇంపార్టెంట్. పాలిటిక్స్ ఒక పత్తి అయితే ఎగ్జిక్యూటివ్ ఐఏఎస్ ఐపీఎస్ దేశభక్తులు ఎందుకు లక్ష్యం నాకు దాటుతూ ఉన్నారు? రాజకీయ నాయకులు ఒత్తిడి చేస్తే మేము చేయమని చెప్పచ్చు కదా, పనిష్మెంట్ పెట్టుకోవచ్చు. నాగార్జున ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు కలెక్టర్గా, ఆయన చిత్తూరు జిల్లా కలెక్టర్ ఉన్నాడు. ల్యాండ్ లార్డ్స్ ప్రత్యేకంగా డెసిషన్ తీసుకుంటే ఇంద్రబాబు జనారెడ్డి అతను ట్రాన్స్ఫర్ చేశాడు. నాకు అనిపిస్తే అంటే ఏమన్నాడు, ఏమయ్యా చిత్తూరులో ఉంటే కలెక్టర్ని
శ్రీకాకుళం పోతే చెప్పరా చదువుతాను చేసుకోపోని అన్నాడు. అట్లాంటి పద్ధతుల్లో ఎగ్జిక్యూటివ్ ఉండాలి. అది చేస్తాను. అదేమంటే రాజకీయ నాయకులు చెడిపోయారు కదా, నిజమే. రాజకీయ నాయకులు చెడిపోయి ఎగ్జిక్యూటివ్ని చెడగొట్టి సమాజాన్ని చెడగొట్టి ప్రజల్ని కరప్ట్ చేసి పారేస్తున్నారు. అందుకే ఇంత జరుగుతున్న ఎందుకు ఇబ్బంది రావడం లేదు. సక్సెస్ఫుల్గా పొలిటికల్ రాజకీయ వ్యవస్థ ప్రజల్ని కూడా కరప్ట్ చేసి పారేస్తుంది. అందుకే ఉద్యమాలు సన్నగిలుతూ ఉన్నాయి. ఇటప్పుడే మనం జాగ్రత్తగా ఫైట్ చేయాలా, ఎస్కేప్ చేయాలా, అందుకే నిలబడిపోవాలా. 4 గోళ్ళ మధ్య కాదు, 4 గోళ్ళను దాటి బజార్లో పడి పాలన సాగిస్తే నిశ్శబ్దంతో వ్యవస్థ సెలవు తీసుకుంటాం. నుండి కూడా ఒక తప్పు చేస్తుంటాము. టెక్స్ట్ వేరు, ప్రాక్టీస్ వేరు అని మర్చిపోతాం. ఎలిమెంటరీ స్కూల్ పిల్లలాగా తరచూ మాట్లాడుతుంటాం. మనం నేర్పుతుంటే రాజ్యాంగం అనగా ఇది, చట్టం అనగా ఇది, లేదా సపరేషన్ ఆఫ్ పవర్స్ ఇన్ డెమోక్రసీ, ఇవే ఉన్నాయని మాట్లాడుతుంటాం. కానీ దానికి భిన్నంగా జరుగుతుంటుంది అని మనం మర్చిపోతాం. ఈ హెచ్చరికని అంబేద్కర్ చెప్పున్నాడు కూడా. ఒక రాజ్యాంగం గొప్పదా చెడ్డదా అనేది కాదు చూడాల్సింది. అమలు పరుస్తున్నప్పుడు మంచివాడైతే చెడ్డ రాజ్యాంగం కూడా మంచిదైపోద్ది. అమలు చేసేవాడు చెడ్డవాడైతే మంచి రాజ్యాంగం కూడా చెడిపోతుంది అని అంబేద్కర్ చెప్పున్నాడు కూడా. ఇవన్నీ మర్చిపోయి మళ్ళాను రాజ్యాంగంలో ఇలా ఉన్నది, ఇలా చేస్తున్నారు, చాలా అమాయకంగా మాట్లాడుతున్నాం. ఇవాళ మనం జరుపుతున్న సభ నిజానికి 2014లో జరపాల్సిన సభ ఇది. మనం 12 ఏళ్ళు ఆలస్యంగా ఈ సభను జరుపుతున్నాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన కొత్తలో ఒక పోలీస్ ఆఫీసర్ల ట్రైనింగ్ పూర్తయిన తర్వాత సమావేశం చేయదు కదా, ఆ దాంట్లో ఈనాటి జాతీయ భద్రతా వ్యవహారాల చూసేటువంటి అజిత్ దోవాల్ గారు ఉపన్యాసం చేశారు. చాలా కీలకమైన ఉపన్యాసం. ఆ తర్వాత దశల వారీగా క్యాప్సుల్గా ఆయన 3-4 సమావేశాలు కలిపి ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. మొదటి సిద్ధాంతం అని 2014లో చెప్పింది ఏంటంటే, యుద్ధం అనేది సరిహద్దులు జరుగుతుంది, శత్రు సైన్యాలు అని మనం అనుకుంటాం. శత్రు సైన్యంతో సరిహద్దులు జరిగేది ఒక రకం యుద్ధం. యుద్ధాలు 3 రకాలు ఉంటాయి. ఆ తర్వాత దేశంలో కూడా తిరుగుబాటుదారులు ఉంటారు, టెర్రరిస్టులు ఉంటారు, తీవ్రవాదులు ఉంటారు. వాళ్ళతో మనం యుద్ధం చేస్తాం. అది 2వ యుద్ధం. ఆ తర్వాత 3వ యుద్ధం కూడా ఇంకోటి ఉన్నది. అది మేధస్సు మీద యుద్ధం, సివిల్ సొసైటీ మీద యుద్ధం, విద్యార్థుల మీద యుద్ధం, ఉపాధ్యాయుల మీద యుద్ధం, ఆలోచన పరుల యుద్ధం చెప్పున్నాడు. ఇదంతా ఆన్ రికార్డే. ఈ 3 కలిపి ఇవాళ ఒక సన్నివేశం చూస్తున్నాం. మనం 2014లో గమనించలేకపోయాము. ఇవాళైనా మనం గమనించాల్సిన అవసరం ఉండదు. సరే, రావణ్ కేసులో ఉన్నటువంటి ఆ లోపాన్ని వారు ఎలాగో చెప్పారు. నేను ఆ ఏరియాకి వెళ్ళను, దాంట్లో స్పెషలిస్ట్ అయ్యాను కాబట్టి ఎవరి స్పెషలైజేషన్ వాళ్ళకు ఉండాలి. నేను జర్నలిస్ట్ కాబట్టి 2 విషయాలు దాని జర్నలిస్ట్ వచ్చిన మార్పుల గురించి చెప్తున్నా. మాలాంటి వాళ్ళని జర్నలిస్ట్ కాకముందు, అంటే 1970లలో అప్పటికి మేము జర్నలిస్ట్ కాము, 80లలో అయినటువంటి వాళ్ళం మేము. 70లలో శ్రీ కాసు బ్రహ్మాందరెడ్డి గారు అని రాసేవారు. పేరు ముందు శ్రీ, పేరు తర్వాత గారు అని చెప్పేసి. 80లలో ఇది తీసేశారు. నాలా వెంకటేశ్వర గారు తీశారు, ఏబికే ప్రసాద్ గారు తీశారు. కానీ మా రోజుల్లో చెప్పారు శ్రీలు గారులు పెట్టొద్దని చెప్పాను. మేము పెట్టలేదు ఇప్పుడు. అదొక దశ. ఆ తర్వాత జర్నలిజం ప్రింట్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా మారిపోయింది. సౌండ్ బైట్ అనే కొత్త కల్చర్. అతను ఏం మాట్లాడితే పెట్టేయడం అంతే. మనం ఎడిట్ చేయము. ప్రింట్ మీడియాలో ఎడిట్ ఉండేది, ఎలక్ట్రానిక్ మీడియాలో అవకాశం లేదు. అక్షరాలు వేరు, వీడియో వేరు అయిపోయింది. ఆ తర్వాత పరిస్థితి ఏ స్థితికి వెళ్ళిపోయిందంటే, శాసనసభలోనే మనం ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, శీలాల గురించి శాసనసభలో మాట్లాడుతున్నాం. అవన్నీ కూడా టెలికాస్ట్ అవుతున్నాయి సౌండ్ బైట్ అనే పేరుతో. ఆ కల్చర్ వచ్చేసింది. తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు, ఆయనది చాలా స్పెషలిస్ట్ ఆ రకమైన భాషలో. ఇవాళ రావణ్ కేసులో అదే భాష ఆయన వాడారు. అయితే నాకు ఒక చిన్న అభ్యంతరం రావణ్ మీద ఉన్నది ఏంటంటే, ఆయన ఆ భాషని, ఆ అనుకరణని ఒక జర్నలిస్ట్గా చేశారా, ఒక రాజకీయ నాయకుడిగా చేశారా, ఒక సాంఘిక కార్యకర్తగా చేశారా అని కొంత డిసైడ్ చేయాలి. నా అభిప్రాయం అయితే ఆయన చెప్పిన మాట జర్నలిస్ట్గా అయితే కాదు. రాజకీయ నాయకుడు బండబూతులు మాట్లాడుతున్నాడు, జర్నలిస్ట్ బండబూతులు రావడానికి వీలు లేదు. జర్నలిస్ట్కు పద్ధతి 3 వేరు. రాజకీయ నాయకుడు వేరు, సోషల్ వర్కర్ వేరు, జర్నలిస్ట్ వేరు.
ఒకటి క్రియేట్ చేస్తారు, ఒకటి అపోజ్ చేస్తారు, ఒకరు దాన్ని రిపోర్ట్ చేస్తారు. మూడు క్రియలు వేరే ఒకటి కాదని అనుకున్నా. చిన్న అభ్యంతరం ఉండి ఆ రోజు నేను ఏలూరులో ఆయన మాట్లాడినప్పుడు అనుకున్నా ఈయన ఏ దశలో మాట్లాడుతున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే కేసు దాని మీద పెట్టలే, ఆయన మీద. వెంకటేశ్వర గారు చెప్పారు కేసు పెట్టింది దీని మీద అంటే ఆయన చెప్పిన వాయిస్ ఓవర్ మీద అది ఏ విధంగా కూడా ఊపా కింద రాదు. నేను 1980లలో ఒక కోర్టు కేసుకి అటెండ్ అయ్యాను. త్రిపురేని మధుసూదన్ గారి మీద కేసు అది. ఆయన రెచ్చగొడుతున్నాడు సాయుధ పోరాటాన్ని అని చెప్పేసి కేసు. ఆయన దాన్ని ఆమోదించాడు కోర్టులో. అవును, సాయుధ పోరాటం ద్వారానే ఈ ప్రభుత్వం కూలిపోతుందని నేను భావిస్తున్నాను, ఇది నా అభిప్రాయం అంటే ఆ కేసులో ఆయనకి శిక్ష వేయకుండా వదిలేశారు. దాని అభిప్రాయం కదా. సాయుధ పోరాటం ద్వారా కూల్చితే కేసు అవుద్ది, ఆయుధం పట్టుకుంటే కేసు అవుద్ది, తుపాకీ కాలుస్తే కేసు అవుద్ది. ఈ ప్రభుత్వం ఆయుధం ద్వారానే కూలిపోద్దని అండం అనేది కేసు ఎలా అవుద్ది? క్రిమినల్ కేసు కాదు కదా, వదిలేశారు అది. ఇవాళ అలా లేదు. నా మైండ్లో ఒక భావం వస్తే ఏది జార్జ్ ఆర్వెల్ 1984 నవల్లో చెప్పినట్టుగాను రాత్రిపూట నా మైండ్లో ఒక ఆలోచన వస్తే అది క్రిమినల్ ఆలోచన అయితే, ఈ ప్రభుత్వాన్ని కూల్చాలి అనుకునే ఆలోచన అయితే, ఆయన చెప్పాడు దోవల్ చాలా స్పష్టంగా చెప్పాడు అన్నమాట. శత్రువుల లక్షణం ఏంటి, విదేశాలకు లక్షణం ఏమిటి, యుద్ధం అంటే లక్ష్యం ఏమిటి, యుద్ధంకి అంతిమ గోల్ ఏమిటి, దానికి గుడ్ విల్ పవర్ని దెబ్బతీయటమే కదా. విల్ పవర్ని దెబ్బతీయడం ఆయుధం ద్వారా కావచ్చు, ఆలోచన ద్వారా కూడా కావచ్చు. అప్పుడు అలాంటి ఆలోచన ఇచ్చిన వాళ్ళ మీద కూడా మేము యుద్ధం చేస్తాము అని భారత రక్షణ శాఖ భద్రతా మంచి బాధ్యుడు చెప్తున్నాడు. దాన్ని ఖండించాలి మనం. దాని మీద మనం మన యొక్క ఉద్యమాలు ఒకరాలు సాగాల్సిన అవసరం ఉందని చెప్తూ అవకాశం ఇచ్చినటువంటి ఈశ్వరయ్య గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన జైలుకి పంపించారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజల్ని ఒక రకంగా భయభ్రాంతులు చేసి రానున్న రోజుల్లో ఏ రకమైనటువంటి ఆందోళనలు ప్రచారాలు జరగడానికి వీలు లేకుండా చేయడం కోసం ఈ పని చేసినట్టుగా కనపడతా ఉంది, కొట్టొచ్చినట్టు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు దేశ స్వాతంత్ర్యం కావాలని చెప్పేసి మన దేశంలో ప్రారంభ రోజుల్లో ఉద్యమాలు పోరాటాలు జరుగుతుంటే వాళ్ళ మీద ఈ రౌలత్ చట్టం అనేటువంటి పేరుతో ఇట్టటి చట్టాన్ని బనాయించారు. గాంధీ మహాత్ముడి దగ్గర నుంచి అందరూ చాలా మంది దీన్ని ప్రతిఘటించారు. ఆఖరికి రద్దు చేసుకోవాల్సి వచ్చింది. 2022లో దాన్ని రద్దు చేసుకున్నారు. ఇప్పుడు భారతదేశంలో 2014లో మత ఆధారిత రాజకీయాలు వచ్చిన తర్వాత ఈ నిర్బంధం, దౌర్జన్యం ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి. దాంతో జతగట్టినటువంటి పవన్ కళ్యాణ్ చాలా అడ్డగోలుగా అన్యాయంగా ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళని బెదిరించేటువంటి కార్యక్రమాలకు ఆయన పూనుకున్నాడు. ఆయన మామూలు భాషలో బెదిరించుంటే ఎవరికి ఇబ్బంది లేదు. ఆయన రాజకీయాలను డిఫెండ్ చేసుకుంటే ఇబ్బంది లేదు. దానికి పూర్తి భిన్నంగా వ్యవహరించాడు. దాన్ని రాజకీయంగా ఇది తప్పు, ఇది వైఖరి సరైనది కాదు అనేటువంటి ప్రజాభిప్రాయాన్ని సమీకరించే దాని బదులు అదే భాషని ఒకసారి వినిపించేసరికి అసలే అడుగు జారిపోతా ఉంది కూటమికి. ధరలు పెరిగిపోతున్నాయి, రైతుల ఆత్మహత్యలు, పంటలు పండటం లేదు, పంటలకి ధర లేదు. ఒకటి కాదు, ఏదో ఆ రాజధాని అనుకుంటే అది జరిగేటట్లేదు, అది ఒక దశకు వచ్చేటట్లేదు. ఒక సమస్య కాదు, అనేక సమస్యలు. ఈ సుడిగుండంలో ఉన్నటువంటి వీళ్ళు ఈ యొక్క దీన్ని భరించలేక ఈ రకమైనటువంటి యూఏపీఏ చట్టం కింద రావణ్ని జైలుకి పంపించారు. చాలా దుర్మార్గమైంది ఇది. రేపొద్దున మనందరి మీద ఏదో రూపంలో ఈ రకమైనటువంటి నిర్బంధం సాగించేదానికి నాకు బాగా గుర్తుంది. ఈ యూఏపీఏ కింద మన రాష్ట్రంలో ఒక తరగతి వాళ్ళని ఒక 15 సంవత్సరాల క్రితం చాలా పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా అరెస్టులు చేశారు. అరెస్టులు చేస్తే అప్పుడు చాలా గొడవ, చాలా మంది ఆందోళన, పౌర హక్కుల సంఘాల పేరుతో ఆందోళన చేశారు. ప్రజల్లో దీని మీద తీసుకురావాల్సినంత ఆందోళనని మనం తీసుకురాలేకపోయినాం ఆ రోజు. ఈరోజు ఇప్పటికైనా మించిపోయింది లేదు. పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ దీని పరిణామం ఎట్లుంటుందో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలా. ఇప్పటికైనా మించిపోయింది లేదు, వెంటనే రావణ్ వదిలిపెట్టాలా యూఏపీ అని సబ్బు ఆ యూఏపీ కేసుని ఉపసంహరించుకోవాలా. అట కాకపోతే ఏదో అనుకుంటున్నారు కావాలా, ఏదో రకంగా మేము గెలాయించగలం, మేము మాకు కేంద్రంలో వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని. ఆ న్యాయంగా ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళ మీద యూఏపీ కేసు పెట్టాలా. మన రాజ్యాంగం ఏం చెప్తుంది? లౌకిక భావజాలం అనేటువంటిది మన రాజ్యాంగం చెప్తా ఉంది. పూర్తిగా మన రాజ్యాంగం చెప్పేదానికి పూర్తి విరుద్ధంగా సనాతన ధర్మాన్ని మాట్లాడుతున్నాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ధర్మం ఇది? ఏ ధర్మం ఇది? సనాతన ధర్మం అని అంటే మత ఉన్మాదాన్ని మత విభజనని రెచ్చగొట్టేటువంటిది ఇది చేయకూడదు. దేశ సమైక్యతకి నష్టం కలిగించేటువంటిది ఇది. దేశ సమైక్యతకి తీవ్రమైనటువంటి అన్యాయం చేసేటువంటిది. కులం పేరుతో రాజకీయాలా, మతం పేరుతో రాజకీయాలా, అవన్నీ చలామణి అవుతాయా? ఇప్పుడు రాను వచ్చి ఇదిగో ఈ రకంగా మాట్లాడి ఇది సరైనది కాదని చెప్పారంటే అతను తీసుకుపోయి యూఏపీలో పెడతారా? ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించడానికి వీల్లేదు. పెట్టండి, మా అందరి మీద పెట్టండి కేసు. నేను చెప్తున్నా, ఈరోజు సనాతన ధర్మం పెట్టేటువంటి పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టాలా? మతం మీద నేర్చుకుంటున్నటువంటి వాళ్ళ మీద కేసు పెట్టాలని నేను చెప్తున్నా. నా మీద పెట్టండి కేసు, యూపీలో తీసుకుపోయి జైల్లో పెట్టండి, చూద్దాం ఏం చేస్తారు. ఈరోజు మన రాష్ట్రంలో ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అరే, ఎక్కడో ఉన్నట్టుంటే ఆ ట్రంప్ గారికి ఏమొచ్చింది? ఇరాన్లో వచ్చి యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చింది. వాడు మాట ఇంట్లేదంటే వాడు దేశపోయి వాడు ఇంటి మీద దాడా ముదురని ఆయన్ని వెలుగులలో ఇంటి మీదకి వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోతారా? ఏం రాజకీయాలు? దాంతో ఉత్సాహం పొందినాడు ఈ నరేంద్ర మోడీ, దాంతో ఉత్సాహం పొందినాడు ఈ పవన్ కళ్యాణ్. ఈ దిక్కుమాల నేను మనవి చేసేది ఏంటంటే, మనకి ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మనవి చేస్తున్నాం. నాకు ముందు మాట్లాడినటువంటి వెంకటేశ్వర గారి దగ్గర అందరి అభిప్రాయాలతో నేను అంగీకరిస్తున్నా. ఒక్క విషయం నేను మనవి చేస్తున్నా, మనం అందరం ఈరోజు ఈ మతోన్మాద విభజనలో రెచ్చగొట్టేటువంటి దాన్ని ఏకోన్ముఖంగా ఎదుర్కొనే దానికోసం పూనుకోకపోతే ఇలా ఆటలు. ఇప్పుడు నిన్నగాక మొన్న కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. ఏది పడితే ఒక చట్టం కాదు, ఒక కథ కాదు. మొన్న అరే ఓట్ల మతం ఆధారంగా పౌరసత్వం ఆధారంగా ఓటా ఏందిరా ఇది? ఓటు అనేటువంటిది రాజ్యం. 18 సంవత్సరాల వయసు వచ్చినటువంటి వాడికి ఓటు ఇవ్వాలా? వాడు మనిషి ఇక్కడ ఉన్నాడు, వాడు ఓటు ఇవ్వాలి. ఆ ఇంట్లో ఉన్నాడు, ఆ ఇంట్లో ఉంటే ఓటు ఇవ్వాలి. మీకు మతం సంగతి ఎందుకు? 24 దస్త్రాలు ఎందుకు? నేను మనవి చేస్తున్నా, పవన్ కళ్యాణ్ కథ అంతా ఒళ్ళు నిన్ను తెలియకుండా నడుస్తా ఉంది ఇది. పవన్ కళ్యాణ్ నాకేముందలే నరేంద్ర మోడీ ఉన్నాడు అనుకుంటున్నారు. ఎవరు నాయన నరేంద్ర మోడీ ఇట్టేటోళ్ళు 1935లో మహామహా నాజీ హిట్లర్ మట్టి గడిచాడు. హిట్లర్ ముందు ఈ ఇల్లంతా అనేటువంటిది అర్థం చేసుకోవాలా. అందుకని నాకేముందలే నరేంద్ర మోడీ ఉన్నాడు, నన్ను కాపాడతాడు అనుకుంటున్నాడు. కావాలైనా తూర్పు తిరిగి దండం పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది రేపు. అందుకని పవన్ కళ్యాణ్ చాలా అన్యాయంగా వ్యవహరిస్తున్నాడు. దాన్ని కూటమి ప్రభుత్వం బలపరుస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం కులాలు ఇప్పుడు అంతా మన రాష్ట్రంలో చాలా డేంజరస్గా ఉన్నది ఏంటంటే కులం. ఈ కులం ఎప్పుడైతే వస్తుందో అధిక ధరల సమస్య రాదు, కార్మికులకి కనీస వేతనాల సమస్య రాదు, అరే అంగన్వాడీ వర్కర్స్కి ఉపాధ్యాయులకి వీళ్ళకి మధ్యతరగతి ఉద్యోగస్తులకు చాలా సమస్యలు రావు. అందుకని ఈరోజు నేను మనవి చేస్తున్నా ఈశ్వరయ్యకి, ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ నేను మనవి చేస్తున్నా, అత్యంత ప్రమాదకరంగా యూఏపీఏ చట్టాన్ని ఏదైనా పెట్టాల్సి వస్తే మొట్టమొదట పవన్ కళ్యాణ్ మీద ఇది పెట్టాలా. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని చేసి ఎత్తుకున్నాడు. సనాతన ధర్మం మన రాజ్యాంగానికి విరుద్ధమైంది. రాజ్యాంగంలో
రాజ్యాంగంలో ఉన్నదాన్ని నేను అంగీకరించలేను అని ప్రమాణ స్వీకారం చేసి దానికి పూర్తి విరుద్ధంగా ఏం మాట్లాడు? సనాతన లడ్డు, ఒకరోజేమో లడ్డు పుచ్చిపోయింది అంటాడు, ఇంకో రోజేమో లడ్డుకి అవినీతి అంటాడు. ఏ దమాకు ఖరాబ్ అయి మాట్లాడుతున్నట్టుగా కనపడుతుంది ఇవన్నీ. అందుకని నేను మనవి చేస్తున్నా, ఈరోజు మనం అందరూ ఏకోన్ముఖంగా పవన్ కళ్యాణ్ మీద, సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళ మీద ఈ రకమైనటువంటి కేసులు ఉండాలి తప్ప రావణ మీద ఉండకూడదు. రావణు మాట్లాడిన ఏవి కూడా మతాన్ని, కులాన్ని రెచ్చగొట్టేటువంటిగా లేవు. అందుకని నువ్వు ఏదైనా వేరే చట్టం కింద ఆ రోజు ఆయన ఈ మాట మాట్లాడాడు కాబట్టి చెప్పాడు కదా, ఇప్పుడు మాట్లాడాడు కాబట్టి దాని మీద ఏదైనా కేసు పెట్టి తెచ్చుకుంటూ పెట్టు. అది వదిలిపెట్టి ఈ రకంగా నువ్వు మాట్లాడుతున్నావు, వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు. మన రాష్ట్రంలో గబ్బు పడుతుంది ఇది, ఈ కులం అనేటువంటిది. ఈ గబ్బు వదిలితే తప్ప ఇంకొక మార్గం లేదు. నమస్కారం అందరికీ. ఈ కేవలం ఒక రావణ్ పైన కాకుండా దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమకారుల పైన, పాలక వర్గాలను వ్యతిరేకించేటువంటి అనేక మంది పైన కేసులు పెట్టారు. చివరికి కాళ్ళు చేతులు సరిగా పనిచేయనటువంటి వాళ్ళను కూడా 10 సంవత్సరాల పాటు జైల్లో బంధించి వారు బయటికి రాగానే మరణించినటువంటి ఘటనలు కూడా మనం చూసాం. 13 సంవత్సరాల పిల్లోడు భారత రాజ్యాంగాన్ని చేత్తో పట్టుకొని భారత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాడిపైన కూడా కేసులు పెట్టారు. అదేవిధంగా తీస్తా సల్వర్ దగ్గర నుంచి వాంగ్చుక్ వరకు అందరిపైన కూడా, అంటే ఈ దేశంలో ఒక భిన్నాభిప్రాయం, ప్రజల వాయిస్ను వినిపించేటువంటి ప్రజా ఉద్యమాల పైన మీరు మాట్లాడితే మేము కేసులు పెడతాం, మా చేతిలో రాజ్యాధికారం ఉంది, రాజ్యాధికారం మా చేతిలో ఉంది కాబట్టి మేము ఏమైనా చేస్తామనే పద్ధతుల్లో దేశంలో కొనసాగుతూ ఉంది. రాష్ట్రంలోకి వచ్చినప్పటికీ ఇప్పుడు పెట్టినటువంటి ఊపా కేసు, రావణ్ మాట్లాడాడు అని అన్నారు. ఈ కేవలం ఒక రావణ్ పైన కాకుండా దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమకారుల పైన, పాలక వర్గాలను వ్యతిరేకించేటువంటి అనేక మంది పైన కేసులు పెట్టారు. చివరికి కాళ్ళు చేతులు సరిగా పనిచేయనటువంటి వాళ్ళను కూడా 10 సంవత్సరాల పాటు జైల్లో బంధించి వారు బయటికి రాగానే మరణించినటువంటి ఘటనలు కూడా మనం చూసాం. 13 సంవత్సరాల పిల్లోడు భారత రాజ్యాంగాన్ని చేత్తో పట్టుకొని భారత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాడిపైన కూడా కేసులు పెట్టారు. అదేవిధంగా తీస్తా సల్వర్ దగ్గర నుంచి వాంగ్చుక్ వరకు అందరిపైన కూడా, అంటే ఈ దేశంలో ఒక భిన్నాభిప్రాయం, ప్రజల వాయిస్ను వినిపించేటువంటి ప్రజా ఉద్యమాల పైన మీరు మాట్లాడితే మేము కేసులు పెడతాం, మా చేతిలో రాజ్యాధికారం ఉంది, రాజ్యాధికారం మా చేతిలో ఉంది కాబట్టి మేము ఏమైనా చేస్తామనే పద్ధతుల్లో దేశంలో కొనసాగుతూ ఉంది. రాష్ట్రంలోకి వచ్చినప్పటికీ ఇప్పుడు పెట్టినటువంటి ఊపా కేసు, రావణ్ మాట్లాడాడు అని అన్నారు. రావణ్ మాట్లాడినటువంటి అంశం పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేస్తూ మాట్లాడినటువంటి అంశం, దానిపైన కేసులు పెట్టాలా, మిగతా కేసులు పెట్టారు. ఇప్పుడు మన పెద్దలు ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు అందులో ఉన్నటువంటి వాయిస్ ఓవర్కు సంబంధించి దాంట్లో మేము కూడా హిడ్మాను చంపినప్పుడు ఇమీడియట్గా ఇదే విజయవాడ కేంద్రంలో లెఫ్ట్ పార్టీస్ అంతా కలిపి మన ప్రెస్ క్లబ్లో ఒక సభ పెట్టాం. సభ పెట్టి ఖండించాం. నేను చాలా జిల్లాల్లో పోయినప్పుడు కూడా మాట్లాడిన సందర్భంలో మీరు దొంగలకు కాపలా కాస్తా ఉన్నారు, సహజవనంలో కొల్లగొట్టుకొని బయట వాళ్ళకు మీరు కాపలా కాస్తా ఉన్నారు, వాటి కొల్లగొట్టుకొని పోకూడదు అని చెప్పి వారికి వ్యతిరేకంగా నిలబడేటువంటి దేశభక్తులు మీరు చంపుతున్నారని చెప్పినావు. నువ్వు అనలేదా, పవన్ కళ్యాణ్ అనలేదా, నీ జల్సా సినిమాలో ఏమి తాడు మోకిట్ట ఎగిరేసుకుంటా ఆపా ప్యాంట్ వేసుకొని పోయి మీరు మాట్లాడలేదా, మీరు నక్సలైట్ వేషం అక్కడ వేసి మీరు మాట్లాడలేదా, అప్పుడు మాట్లాడినారు. మీరు హైదరాబాద్ పోయి గద్దరన్న దగ్గర పోయి, గద్దరన్న నాకు చాలా బ్రహ్మాండమైన ఫ్రెండ్ అని చెప్పి మీరు ఆయన్ను ఆలింగనం చేసుకొని కారు కూడా కొనిచ్చినారు. మరి ఇప్పుడు మీ పైన పెట్టాలి కదా, మీరు దీనిపైనే అన్నప్పుడు ఇవన్నీ కూడా మీ పైన పెట్టాలి కదా. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేస్తే, లేదా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి అంశాలను ఏదైనా ఎవరైనా చెప్పితే దాని కింద చంద్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య అలాంటి గొప్ప గొప్ప నేతలు నడిచినటువంటి పార్టీ మీరు ఈరోజు అస్తిత్వం కోసం మీరు ఈ ప్రయాణం చేస్తున్నామని చెప్పేసి ఎవరో కొంతమంది కులోన్మాదులు మా యొక్క భావజాలానికి అడ్డుకట్ట వేయడానికి
జరిగేటువంటి దానిపైన మాకు ఆపాదించి మా నాయకుల పేరు చెబితే అంటే మాట్లాడకూడదు, మేము ఎవరం మాట్లాడకూడదు. మీరు రాజ్యం ఎన్ని రకాల హింస చేసుకుంటా పోతా ఉన్నా ఎవరు మాట్లాడితే నాయకుల పేరు చెప్పి మీరు నోరు మూసుకోండి అని చెప్తారు. ఆ చెప్పేట వాళ్ళు ఎవడు? నిన్నటి వరకు నువ్వు ఎక్కడున్నావు, నీ భావజాలం ఏంటి? మేము కొట్లాడే దేనికోసం? మేము రావని ఒక్కడి కోసం కొట్లాడుతున్నామా, లేకపోతే ఇలాంటి వాళ్ళ కోసం కొట్లాడుతున్నామా? రాజ్యం తన హక్కులను నిరాకరిస్తూ ఉంది. ప్రజలకు మాట్లాడేటువంటి అవకాశం లేకుండా దాన్ని చాలా పెద్ద ఎత్తున నియంత్రితంగా వ్యవహరిస్తూ ఉంది. ఎవరు తక్కువ ఉన్నారు? ఎవ్వరు తక్కువ లేరు. మీకు వ్యతిరేకంగా మాట్లాడితే మీరు అనేక రకాలైనటువంటి కేసులు పెడతా ఉన్నారు. 4 చోట్ల బెయిల్ ఇచ్చి అరే బాబు మీరు పెట్టిన కేసులు దుర్మార్గం, ఇవి కరెక్ట్ కాదని చెప్పి 4 కోర్టుల్లో బెయిల్ ఇచ్చిన తర్వాత 5వసారి మీరు నిజంగానే రావనట్లా మాట్లాడింటే మీరు మొదటిలోనే ఆ కేసు పెట్టాలి కదా. అది పెట్టకుండా 4 కోట్లలోంటి బయటకు వచ్చిన తర్వాత 4 కోట్లలో అతను పిడికిలు బిగించాడని, అతను పోరాటం ఆగదని చెప్పి యుద్ధం ప్రకటిస్తున్నామని చెప్పితే మీరు ఫ్రస్ట్రేషన్కు ఫీల్ అయిపోయి ఏదో ఒక పద్ధతిలో ఇరికించాలని చెప్పి ఊపా చట్టం పెట్టి మీరు ఇప్పుడే మన ఐఏఎస్ ఆఫీసర్ గారు, మన ఐపీఎస్ ఆఫీసర్ గారు చెప్పినటువంటి భారత రాజ్యాంగాన్ని మీ చేతుల్లోకి తీసుకుంది ఈరోజు కూటమి ప్రభుత్వం. మీ ధైర్యం ఏంటంటే కింద మేమే ఉన్నాం, పైన మేమే ఉన్నాం, మమ్మల్ని ఎవడు ఏమీ చేయలేడనే పద్ధతిలో మీరు వ్యవహారం నడుపుతా ఉన్నారు. కాబట్టి అంత సులభంగా అనుకోమాకండి. మీ క్రెడిబిలిటీ క్రమంగా దిగజారిపోతా ఉంది. ఈ కేసుల మూలంగానే కాదు, అనేక రకాలుగా దిగజారిపోతా ఉంది. మరి అంత పెద్ద ఎత్తున మాట్లాడినందుకు అట్లంటే మరి అక్కడెవరు? మన ఇక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక అబ్బాయి వెళ్ళిపోయాడు. గంగమ్మ అని చెప్పేసి ఒక దళిత మహిళ, కర్నూలు జిల్లా, ఎక్కడికి పోయిందో ఏమైపోయిందో తెలియదు. క్రాంతి కుమార్ నేను పోలీస్ స్టేషన్కి వచ్చి చచ్చిపోతాను, చంపేస్తానని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి? కాబట్టి రాజ్యం చేసేటువంటి హత్యలు కాదని మనం చెప్పగలమా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అలా చెప్పుతా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవం ఉన్నటువంటి లీడర్ కాబట్టి 45 సంవత్సరాల కాలంగా రాజకీయాల్లో అధికార పదవుల్లో ప్రతిపక్ష స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పి అట్లీస్ట్ వాళ్ళకని చెప్పాలి. పోలీస్ స్టేషన్లపైకి ఎగబడి దూకుతా ఉన్నారు. మేము దూకితే ఊరుకుంటారా? మేము ధర్నా చేస్తామంటేనే ఊరుకోరు. మీరు డైరెక్ట్ పోలీస్ స్టేషన్లోకి పోయి దుంకడం అనేటువంటి మొదలు పెడితే ఇంకా ఎవడన్నా కొడతాడంటే తిడతాడంటే దాచిపెట్టుకోవడానికి పోలీస్ స్టేషన్లో పోతారు. ఆ పోలీస్ స్టేషన్లపైకి మీరు దాడి చేస్తారంటే ఇది ఇంకా మరి దారుణంగా ప్రభుత్వం మన ఆధీనంలో ఉందా, మన ఆధీనం దాటి అది వెళ్ళలు దాటి ప్రయాణం చేస్తా ఉందా? సిపిఐ రాష్ట్ర సమితికి ప్రత్యేక అభినందనలు. హిమాలయాల్లో ఆసీనులైన శివుడి శిరస్సు మీద జటాజోటాల మీద ఆకాశగంగా దూకి అది పుడమి తల్లి మీద ప్రయాణం చేసి సముద్రంలో ప్రవహించి చేరుతుంది అన్నారు పురాణాల నీతి. అదేవిధంగా ఉపా చట్టం పార్లమెంట్లో పురుడు పోసుకొని ఎక్కడో అడవుల్లో దండకారణ్యంలో మావోయిస్టుల మీద మోపి అక్కడి నుంచి ఆదివాసీ గూడాల్లో ప్రశ్నించే వాళ్ళ మీదకి తిరిగి అది పల్లెలు, పట్టణాలు, నగరాలకు వెళ్ళి చివరికి ప్రశ్నించే గొంతుకల మీద, యూట్యూబ్ ఛానళ్ల మీద కూడా దాడి చేసే వరకు వచ్చింది. ఏవి వెంకటేశ్వరరావు గారు, శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఇప్పుడు స్పందించకపోతే అది సాధారణ ప్రజల మీదకి ప్రశ్నించి అందరికీ ప్రజాక్షేత్రాల్లో పనిచేసే అందరికి కూడా వస్తుంది. అందుకని ఇవాళ కేవలం రావణ మీద ఉపాధి ఎత్తివేయాలని డిమాండ్ చేయడానికి పరిమితం కాకుండా ఉపా చట్టాన్ని ఎత్తివేయాలనే డిమాండ్తో ఉద్యమం నడవడానికి కూడా ఇది నాంది వచకం పలకాలని కోరుకుందాం. దోమల నుంచి తాత్కాలికంగా దోమతెరలు వాడతాం, కానీ అవి వాడుతూనే దోమల్ని ఉత్పత్తి చేసే రొచ్చుగుంట్ల నిర్మూలన కోసం కూడా పూనుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఉపా చట్టాన్ని ఎత్తివేయాల్సిన అవసరం కూడా ఈ సందర్భంగా మన ఎదుట ఉంది. ఒకప్పుడు గతంలో పాలక వర్గాలు చంపే ముందు కుక్కకి పిచ్చి కుక్క అని పెట్టారు. ఇప్పుడు చంపిన తర్వాత
అది పిచ్చుకొక్క అని నిరూపించడానికి ప్రయత్నాలు చేసే దశ వచ్చింది. ఇంతకుముందు చెప్పిన వారిని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ రాను రాను ఉపా చట్టాలను ఎందుకు ప్రయోగిస్తున్న ఈ ప్రభుత్వాలంటే అక్కడ ఢిల్లీ ప్రభుత్వం అభద్రతకు గురవుతుంది, అమరావతి ప్రభుత్వం కూడా అభద్రతకు గురవుతుంది. ఏదో ఒక అభద్రత, రేపు 1000 మంది గొంతులు నొక్కాలంటే, 100 మందిని అవసరమైతే ఉపా చట్టం కింద అరెస్ట్ చేయాలంటే ఇవాళ ఎవరో ఒకళ్ళని ప్రయోగాత్మకంగా ఒక ల్యాబొరేటరీ టెస్ట్గా, లిట్మస్ టెస్ట్గా చేయాలి అని ప్రభుత్వం సంకల్పించుకోకపోతే ఇది కేవలం పవన్ కళ్యాణ్కి రావణ్కి మధ్య అంశంగా, వివాదంగా చూడాల్సిన అవసరం లేదు. కొంతమంది అభిప్రాయపడుతున్నారు, డిప్యూటీ సీఎంగా ఒత్తిడి తెచ్చినందున చంద్రబాబు అనివార్యంగా ఒప్పుకుంటాడు కానీ చంద్రబాబు మానసికంగా దానికి సిద్ధంగా లేడని చెప్పే వాదనలు వస్తున్నాయి. కానీ అవి కాదు. కూటమి ప్రభుత్వమే అస్థిరతలో, అభద్రతలో మధుగారు చెప్పినట్టుగా రేపు ప్రజలు ఎక్కడ తిరుగుబాటు చేస్తారో తెలియని ఒక అభద్రతలో ఉంది గనక రేపు భయపెట్టాలంటే, అలా తిరగబడే వాళ్ళని, ప్రశ్నించే వాళ్ళని భయపెట్టాలంటే ముందుగానే ఒక భయోత్పాత అస్త్రాన్ని ప్రయోగించాలని చెప్పి ఎంచుకున్న ఒక టెస్ట్ మాత్రమే రావణ్. కనుక ఇది రావణ్ సమస్య కాదు. భాష అంటే భాష అసలు ఇప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 100 ఏళ్ల కింద, 50 ఏళ్ల కింద భాషలు ఇప్పుడు లేవు. ఇక్కడున్న వామపక్షాలు కానీ, ప్రజాస్వామిక శక్తులు కానీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు, పార్లమెంటు సభ్యుల నుంచి కింది స్థాయి వార్డు మెంబర్ల వరకు ఏనాడు అలాంటి భాష ఎవరూ వాడలేదు. కానీ ఆ భాష వాళ్ళ పాలక వర్గాలే నేర్పాయి. బూతు భాషను సాంప్రదాయ భాషగా చేశారు. అందులో దాని స్పందనలు, ప్రతిస్పందనలు, కంపనలు, ప్రకంపనలు భాగంగా పాలక వర్గాల భాషను వ్యతిరేకించే సందర్భాల్లో కూడా అలాంటి బూతు భాషలు వస్తున్న విషయాలుగా చూడాలి. ఆ బూతు భాషకే మనం అందరం వ్యతిరేకం. మనం నాగరిక భావజాలం కలిగిన వాళ్ళం. కానీ అది యాదృచ్ఛికంగా ఆకాశం నుంచి లేదా రావణ్ నోటి నుంచి, గాల్లో నుంచి ఊడిపడ్డ భాష కాదు. పాలక వర్గాల వారసత్వ సాంప్రదాయంగా సమాజానికి కొత్తగా దురాచారాన్ని అందిస్తున్న సమయంలో వచ్చిన విషయంగా చూడాలి. ఏది ఏమైనా ఇవాళ ఈ ఉపా చట్టానికి వ్యతిరేక ఒక ప్రజా ఉద్యమంగా ఇంతకుముందు నారాయణ గారు ఏదైతే చెప్పారో మనం ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాల్సిన అవసరం ఉందని, అట్లాంటి ఒక ఉద్యమంగా దీన్ని మలుచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న అనుభవం, ఇక్కడ కేవలం యూట్యూబర్లే కాదు, ఒక ఫైన్ మార్నింగ్, ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్ మే 13వ తారీఖు నాకు ఎదురైంది. నాది చాలా యూట్యూబ్ ఛానల్లో 10వ వంతు కూడా ఉండదు నా ఫోన్ ప్రచారం. కానీ అటత్తుగా ఆగిపోయింది. సెల్ ఫోన్లు, టవర్లన్నీ, మొబైల్ ఫోన్లు ఎక్కడికి అడిగినా కూడా లేదండి మీరు బిఎస్ఎన్ఎల్ అంటే వెళ్తే అక్కడ చెప్పారు తీవ్రవాద సంస్థలకి లేదా జాతి వ్యతిరేకులు, యాంటీ నేషనల్స్కి మాత్రమే బ్లాక్ చేస్తారు, మీ ఫోన్ బ్లాక్ అయిందండి అని చెప్పారు. అంటే నా ఫోన్ మే 13వ తారీఖు బ్లాక్ అయింది. దేనికంటే కేవలం 3 రోజుల ముందు సువేంద్ర అధికారి అసిస్టెంట్ని హత్య చేసింది, దీని వెనక ఏమైనా డీప్ స్టేట్ కాన్స్పిరసీ ఉందా అని ఒక ఆర్టికల్ రాసినందుకు నా ఫోన్ని బ్యాన్ చేసి ఇప్పుడు సుమారు 55 రోజులు అయింది. నా సోషల్ మీడియా నా చిన్నది కూడా ప్రచారం కూడా అయిపోయింది. కనుకనే భవిష్యత్తులో ఎలా ఉంటుందో పరిస్థితి మనకు అర్థమవుతుంది. రావణ ఒక చిన్న ఘటన దీన్ని అవకాశంగా తీసుకుని కీడులో మంచి అన్నట్టుగా దీన్ని నిజంగా ఉపా వ్యతిరేక ఒక ప్రజాస్వామిక ఉద్యమ నిర్మాణానికి ఒక చరిత్ర, ఒక అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. నారాయణ గారు చెప్పినట్టుగా ప్రజా ఉద్యమ నిర్మాణానికి పూనుకుందాం. అందుకు మా సిపిఐఎంఐ న్యూ డెమోక్రసీ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుందని మరోసారి సిపిఐ రాష్ట్ర సమితికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. రాబోయే ఉపద్రవానికి ఒక నాందిగా మనందరం గుర్తిస్తున్నాం కాబట్టి ఆ ప్రమాదం మీద మనందరికీ ఒక అవగాహన ఉంది కాబట్టి 2 విషయాలు మేము ప్రపోజ్ చేస్తాం. అదేం అర్జెంట్ కాదు, మీరు మెల్లగా నిర్ణయాలు తీసుకుంటాం. 1, ప్రతి రాజకీయ పార్టీ యూఏపీఏ పట్ల దాన్ని ఒక చట్టంగా కొనసాగించే దాని పట్ల వాళ్ళ స్పష్టమైనటువంటి వైఖరి తెలియజేయాలి. ఎప్పుడు ప్రసాద్ గారు చెప్పారు ఈ చట్టాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సిపిఐ నాయకత్వ ఆలోచన మాకు తెలియదు, సిపిఎం మాకు తెలియదు. సీఎం పైగా
అది నాకు సెంటర్ ఫర్ లిబర్టీ, ప్రస్తుతానికి సెంటర్ ఫర్ లిబర్టీ అనే సంస్థగా త్వరలో పొలిటికల్ పార్టీ ఎస్టాబ్లిష్ చేయబోయేటువంటి సంస్థగా యుఏపిఏ చట్టాన్ని రద్దు చేయాలి, మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తాము అని చెప్పి మేము నిర్బంధంగా ప్రకటిస్తాం. అలాగే అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ పార్టీ వారు వెళ్ళి వాళ్ళ నాయకత్వంతో మాట్లాడుకుని వాళ్ళ అభిప్రాయం తెలియజేయబడ్డారు. ఇవన్నీ ప్రధాన పార్టీలు కాబట్టి మేము ఇంకా చిన్నపిల్లలు ఆ విషయం. కాబట్టి అన్ని పార్టీలు ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి యుఏపిఏ పట్ల వాళ్ళ పార్టీ వైఖరిని స్పష్టంగా బహిరంగంగా ప్రకటించాలి అనేది ఒకటి నిర్ణయం విజ్ఞప్తి చేస్తూ తీర్మానంలో చేస్తామని చెప్పుకుంటున్నాను. రెండవది అమరయ్య గారు అన్నట్టు ఒక్కొక్క గొర్రెని తీసుకుపోయి మెడకాయలు పోసే కార్యక్రమంలో ఇవాళ రావణ మెడకాయ ఉంది. రేపు ఎవరి మెడైనా ఉంటుంది. ఎట్లాగూ పోస్తాము నా మెడకాయలు అనుకున్నప్పుడు అందరూ కలిసి ఒకేసారి వెళ్ళి రెండు పోయేదని అన్నాం. నా సజెషన్ ఏంటంటే ఏ వాయిస్ ఓవర్ కి ఏ కథనం యొక్క వాయిస్ ఓవర్ కి ఎవరండి సడన్ గా మారింది ఎందుకది? ఏ కథనం యొక్క వాయిస్ ఓవర్ కి సాకుగా చూపిస్తూ రావణ్ణి యుఏపిఏ చట్టం పెట్టారో ఆ 10 నిమిషాల స్టోరీని తెలుగులో పబ్లిష్ చేసి మన అందరం ప్లే కార్డులుగా చేతబట్టుకు రోజు నిర్ణయించండి. కనీసం కవర్లు మనుషులు ఉంటారు అని చెప్పి ఆ రకమైనటువంటి ప్రజా ఉద్యమాన్ని నిర్మించమని కూడా నా సూచన. దానికి మేము ముందుంటాం, సహకరిస్తాం. ఎవరు రాగలిగిన వాళ్ళు వాళ్ళని రమ్మని చెప్పు అనేది మన రాజ్యాంగపు మౌలిక లక్ష్యం. ఈరోజు కేంద్రం నుంచి రాష్ట్రం దాకా కూడా బీజేపీ వచ్చిన తర్వాత ఇందాక నారాయణ గారు చెప్పినట్లుగా రాజ్యాంగము విధ్వంసం కాపాడుతూ ఉంది. ఈ రోజున మనం మేలుకోకపోతే ఇదొక రాబోయే కాలంలో మొత్తం రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ఇదొక హెచ్చరికగా, ప్రజా ఉద్యమాల్లో మనం నిత్యం పోరాడే వాళ్ళందరికీ కూడా ఇదొక హెచ్చరికగా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది మనం అందరం గుర్తించాము. అలాగే ప్రశ్న యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు రావణ్పై ఉపా కేసు ఉపసంహరించాలి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే ప్రయత్నం జరుగుతుంది. ప్రశ్నించే వారిపై, విమర్శించే వారిపై కేసులు మోపుతూ కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతుంది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా పలు పరిణామాలు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో ప్రశ్న యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు బత్సలకూరి జోసఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ను ఇటీవల కాలంలో పోలీసులు అరెస్టు చేయగా బెయిల్ వచ్చిన వెంటనే పదే పదే అరెస్టులకు పాల్పడుతూ రావణ్ను పోలీస్ స్టేషన్లు, కోర్టులు, జైలు చుట్టూ తిప్పడం జరిగింది. జనసేన, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్లు గోడలు దూకి పోలీసులు తోసేసి రావణ్పై దాడికి ప్రయత్నించడం దుర్మార్గం. అంతేకాకుండా ప్రశ్న రావణ్ మొబైల్ ఫోన్లో మావోయిస్టు భావజాలం ఉందని, మావోయిస్టు నేత హిట్మాను పొగుడుతూ ప్రసంగాలు చేశారని, విద్యార్థులు, యువతను రావణ్ రెచ్చగొడుతూ మావోయిస్టుల వైపు ఆకర్షించేలా ప్రకటనలు చేశారని, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, దేవుళ్లను అవమానించాలనే ఉద్దేశంతోనే రావణ్ పేరు పెట్టుకున్నట్లుగా గన్నవరం పోలీసులు పలు ఆరోపణలు చేస్తూ ప్రశ్న రావణ్పై అత్యంత ప్రమాదకరమైనటువంటి దేశద్రోహం కేసులు మోపుతూ ఉపా చట్టాన్ని నమోదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1549 సోషల్ మీడియా కేసులు నమోదు, 1344 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వ తీరును ప్రశ్నించిన కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేశారు. స్టాండప్ కమెడియన్లను వేధించడమే కాక రైతు, ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఉద్యమకారులపై అక్రమ కేసులు బనాయించడం జరుగుతూ ఉంది. రావణ వివాదంలోకి సినీ నట ప్రకాష్ రాజును కూడా లాగి అతనిపైన కేసులు పెట్టాలనే ప్రయత్నం సాగుతుంది. ఎలాగైనా ప్రశ్న రావణ్ను జైలుకు పంపాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉపా చట్టాన్ని ప్రయోగించింది. దేశద్రోహులకు మాత్రమే వర్తించే ఉపా చట్టం ఏ రకంగా ప్రశ్న రావణ్కు వర్తిస్తుందో పోలీసు యంత్రాంగమే సమాధానం చెప్పాలి. ఒక చట్టం వర్తిస్తుందా లేదా అనే విచక్షణ లేకుండా ప్రశ్న రావణ్పై ఉపా చట్టాన్ని మోపడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాము.
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పౌర హక్కుల సంఘాల నేతలపై, సామాజిక ఉద్యమకారులపై ఇటువంటి దుర్మార్గమైన చట్టాలను ప్రయోగించి ఏళ్ల తరబడి జైల్లో ఉంచింది. కేంద్రం బాటలోనే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నడుస్తూ ప్రశ్నించే, విమర్శించే వారిపై ఉక్కుపాదం మోపుతూ అణిచివేసేందుకు చూస్తున్నది. ఉపా చట్టాన్ని రద్దు చేయాలని ప్రజా సంఘాల, పౌర హక్కుల సంఘాలు ఒకవైపు కోరుతుండగా రాష్ట్ర ప్రభుత్వం ఒక చిన్న కారణం చూపించి ప్రశ్నారావణపై ఉపా చట్టాన్ని మోపింది. తమకు ఎదురు మాట్లాడిన వారిపై ఎంతకైనా తెగించి జైల్లో పెడతామనే హెచ్చరిక చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఇటువంటి చర్యలకు పూనుకోవటాన్ని ఈ సమావేశం తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రజల వాక్ స్వాతంత్రాన్ని, ప్రశ్నించే తత్వాన్ని అణిచివేయాలనే పాలకుల పోలీసు చర్యలను తీవ్రంగా నిరసిస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రశ్నారావణపై మోపిన ఉపా చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం చేస్తోంది.